హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే అగ్నివీర్ ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా ఎంఆర్ కూడా ఎగ్జామినేషన్ రాస్తారు కదా, చాలా మంది కూడా దీని యొక్క రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా దీని యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అనేది నవంబర్లో అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పటి నుంచి దీని యొక్క ప్రొసీజర్ అనేది కూడా స్పీడ్ గానే కంటిన్యూ చేస్తారు. అందులో భాగంగానే మనకి సిబిటి ఎగ్జామినేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఎస్ఎస్ఆర్ ఎంఆర్ రెండు కూడాను. నెక్స్ట్ స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2లో మనకి పిఎఫ్టీ అండ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది అన్నట్టు. అయితే మనకి ఎవరైతే రన్నింగ్ కొట్టిన తర్వాత మనకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సేమ్ ఏదైతే మనం ఫస్ట్ రాసినటువంటి ఎస్ఎస్ఆర్ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాసాం కదా, సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. అన్ని మార్క్స్ ఉంటుంది అన్నట్టు. సో కాకపోతే ఏంటంటే మనకి ఫస్ట్ రాసిన ఎగ్జామినేషన్ అనేది మనకి సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఏం పెట్టలేదు. మనకి మొత్తం ఓవరాల్ కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేజ్ 2లో వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ ఏముండదు. మనకి కట్ ఆఫ్ అనేది కూడా ఓవరాల్ గానే ఇక్కడ కూడా అయితే తీస్తారు. మనం ఏం చేయాలంటే చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు స్టేజ్ 2కి. అండ్ స్టేజ్ 1లో మనం ఏంటంటే జస్ట్ క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది. అది ఎంత రావాలని చెప్తాను. స్టేజ్ 2లో మనకి ఏంటంటే ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. రన్నింగ్ కూడా క్వాలిఫై కావాలి. ఇది మనకి పెద్ద టాస్క్ అన్నట్టు. అండ్ మనకి ఇంత ముందుకులా చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ఈజీగానే సెలక్షన్ ప్రొసీజర్ అనేది తక్కువ మార్క్స్ తోటి తీసుకుంటున్నారు. పెద్ద కష్టంగా అయితే ఏమీ లేదు. కాబట్టి మీరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా గట్టిన అవుతారు. మనకి ఏదైతే సిబిటి ఎగ్జామ్ రాసాం కదా, ఈ సిబిటి నుండి మనకి నెక్స్ట్ స్టేజ్ 2కి మనకి ఎంత టైం ఇస్తారంటే జస్ట్ మనకి ఇప్పటి నుండి 25 days ఉంటుంది మాత్రమే. తర్వాత మీకు ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. యాప్లో 1 month కోర్స్ అయితే తీసుకొని మీకు ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ వాటిపైన ఫోకస్ చేయండి. ఇక వెళ్తే కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడదాం. మనం చాలా మంది కూడా దీని గురించి వెయిట్ చేస్తున్నారు. ఏదైతే సిబిటి 1 ఎగ్జామినేషన్ రాస్తారు కదా, ఫస్ట్ ఎస్ఎస్ఆర్ వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాను. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కలిపి కూడా మనకి ఇచ్చేస్తారు ఇక్కడ. సో మనకు దీనికి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కట్ ఆఫ్ అంటే ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ 25 నుండి 28 మార్క్స్ పెట్టే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ మిడిల్లో మనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఒక అంచనా అయితే ఉంటుంది కదా. సో ఇన్ని మార్క్స్ వస్తే మేము ఖచ్చితంగా మాకు ఇన్ని మార్క్స్ వస్తే అని ఒక ఐడియా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే మళ్ళీ స్టేజ్ 2కి సంబంధించినటువంటి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఎగ్జామినేషన్కి మనం ఇప్పటి నుండి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్టేజ్ 2కి కట్ ఆఫ్ ఎంత పెట్టే అవకాశం ఉందంటే ఏపీ కానీ తెలంగాణ వాళ్ళు కానీ 40 వరకు పెట్టే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదొకసారి మనం గమనించాలి. ఇది ఏంటంటే స్టేట్ వైజ్గా మనకి చేంజ్ అయితే అవుతుంది అన్నట్టు. ఏపీకి ఒకలాగే ఉంటుంది, తెలంగాణకు ఒకలాగా ఉంటుంది. తెలంగాణ వారి కంటే ఏపీకి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా పెడుతుంటారు. కాబట్టి ఇంకా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి మన ఏపీ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ నేవీ ఎంఆర్ సంబంధించిన చూసుకున్నట్లయితే స్టేజ్ 1 ఏదైతే ఎగ్జామినేషన్ రాసాం కదా, దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది 18 నుండి 22 మధ్యలో పెట్టే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఇది ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా కానీ కాస్త అటు ఇటుగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ మధ్యలోనే ఉంటుంది అన్నట్టు. 18 నుంచి 22 పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్టేజ్ 2కి వచ్చేసి వీళ్ళు ఏంటంటే 25 నుండి మనకి 30 మిడిల్లో పెట్టే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఇది ఇండియన్ నేవీ ఎంఆర్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అన్నట్టు. సో ఇది మనకి కట్ ఆఫ్ గురించి ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రం చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఇంకా తెలిస్తే మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్గా మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీతో ఇన్ఫార్మ్ అయితే చేస్తాను, మీతో షేర్ చేస్తాను. అండ్ అదేవిధంగా మీరు ఇప్పుడు మనకి స్టేజ్ 2కి రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, పుషప్స్ చాలా ఇంపార్టెంట్, స్క్వాట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనము ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. మనం బాగా ఎగ్జామినేషన్లో పర్ఫెక్ట్గా అక్కడ రాయాలనుకున్నా వీటిలో మనం ఎక్కడ ఫెయిల్ అయిపోయినా కానీ మనకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి మనము మన చేతులారా మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది. కానీ ఇక్కడ వెయిట్ ఎవరన్నా బాగా హెవీ వెయిట్ ఉన్నా కానీ మీరు ఇప్పటి నుంచే బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు నుంచే స్టార్ట్ చేసి ఉండాలి. బట్ ఇప్పటికైనా కానీ మీరు స్టార్ట్ చేయండి. 1 monthలో మనము ఎటువంటి టాపిక్స్ చదవాలి అనేది కూడా మీకు ఖచ్చితంగా ఒక ఐడియా ఉండాలి. కాబట్టి వాటిపైన ఇంపార్టెంట్ అన్నీ కూడా ఒకసారి పిక్ చేసుకొని అందులో మాత్రమే ఎక్కువగా అయితే ఫోకస్ చేసి వాటినే రివిజన్ చేయండి. ఎక్కువగా స్కోర్ వచ్చేస్తుంది అన్నట్టు మనకు. ఎందుకంటే మనకి స్టేజ్ 2 మళ్ళీ చెప్తాను కదా, ఇది దీనిపైన డిపెండ్ చేసుకుని మనకు ఉంటుంది. స్టేజ్ 1 మనకి అది తీసేసుకోండి. సిబిటి ఎగ్జామ్ ఉంటుంది కదా, దాన్ని కన్సిడర్ చేయరు. ఇంకా అది క్వాలిఫై మాత్రమే. ఇప్పుడు రాయబోయేది మనము ఫైనల్ అన్నట్టు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత మనకి మెడికల్ డేట్స్ ఉంటాయి. తర్వాత మనకి ట్రైనింగ్ సంబంధించినటువంటి డేట్స్ అన్ని కూడా నేనైతే మీతో అయితే షేర్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.